ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. విజయనగరం జిల్లా రాజా మండలం గురువాం కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేజీబీవీ హాస్టల్లో దారుణ పరిస్థితులు అనే కథనం ప్రసారమైన వెంటనే ఏపీ ఫుడ్ కమిషన్ స్పందించింది. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలతో ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు హాస్టల్ తనిఖీ చేసి కేజీబీవీ ప్రిన్సిపల్, అకౌంటెంట్తో పాటుగా 3 వంట సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. తర్వాత కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, ఆదర్శ్ నగర్ ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహాలు పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన వసతి, తాగునీటి సౌకర్యం, ఆహార భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సన్నబియ్యంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు గడ్డి వాసన వల్ల ఏమి వెళ్ళిపోతాయి. పోతే ప్రయోజనం ఏంటి తింటాం కదా. అలా ఉత్తరాంధ్ర 6 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను, మీరు ఒక వీడియో చేశారు కదా, అది మా దృష్టికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఒత్తిడి చేసిన తర్వాత వీళ్ళు ఎందుకంటే అంత ధైర్యం చేసి ఈ రాష్ట్రంలో మీదొకటి, అలాగే విశాఖపట్నం జిల్లాలో సీడ్ కార్డ్ అని చెప్పి అక్కడ ఒకటి, విజయవాడలో ఒక 3 హాస్టల్లో మాత్రమే మాకు ఇలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఇలాగ బయటకు ఒక వీడియో తీసి సమాజానికి తెలియజేశారు. చాలా గ్రేట్. అలాగే ధైర్యంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు ఎందుకు మళ్ళీ అబద్ధం ఆడుతుందో అర్థం అవ్వట్లేదు. జరిగాయా? వారానికి ఎన్ని గుడ్లు ఇస్తున్నారా మీకు? పై కరెక్ట్గా చెప్పండి. అయితే కొంతమంది వ్యవసాయ కూలీలేనా? కాబట్టి ఎంతో కష్టపడి తినక పొస్తులుండి పిల్లల భవిష్యత్తు మారాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా చదువుకోవడానికి పంపించారు. అవును కదా? అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మీ స్కూల్ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారా? అలాగే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఉంటే మాత్రమే మీకు మెమరీ పవర్ ఇంప్రూవ్ అయ్యి బాగా చదువుకోగలరనే ఉద్దేశంతో ఒక మెనూ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందా? విజయనగరం జిల్లా రాజ్యంలో ఉన్నటువంటి కేజీబీవీకి సంబంధించినటువంటి సమస్యలను గతంలో ఏదైతే ప్రైమ్ 9 న్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మా ఫుడ్ కమిషన్ ఆఫీసు విజయవాడకు కూడా ఈ ఛానల్ ద్వారా న్యూస్ తెలిసి దానిపైన వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఈ కేజీబీవీకి కూడా రావడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమస్యలన్నీ కూడా ఇప్పటికి కూడా శానిటరీ ప్రాబ్లం అలాగే ఉంది. అలాగే రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కూడా ఇంకా అప్పచెప్పలేదు. కాబట్టి అలాగే డ్రైనేజ్ సమస్య అనేది అది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి దీన్ని కూడా అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అవసరమైతే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తాం. అలాగే ఏదైతే మీడియా ఛానల్స్ కానీ, అలాగే విద్యార్థులు కానీ, అలాగే సోషల్ మీడియా ద్వారా ఇలాంటి న్యూస్ని మా ఫుడ్ కమిషన్కి తెలియజేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఇలాంటి వారందరూ కూడా సహకరిస్తేనే దాన్ని పరిష్కరించేటటువంటి అవకాశం భవిష్యత్ తరాలకి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మీడియా అనే సోషల్ మీడియా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి అలాగే అధికారులకి తెలియచేయడానికి మీడియా అలాగే సోషల్ మీడియా కూడా ఉపయోగపడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.